ముందుగా అందరికీ జై హింద్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇంగో మళ్ళొక ముచ్చట చెప్పనీకి వచ్చిన. కొన్ని సినిమాలు అందరూ చూడాలి, గది కూడా దేశం కోసం తీసిన నిజమైన కథలు అందరూ చూడాలి. అట్లనే ఈరోజు ఆపరేషన్ వ్యాలంటైన్ అనే ట్రైలర్ వచ్చింది. దాంట్లో ఏముంది, అసలు ఏం చూపించారు అనేది చూసి తెలుసుకుందాం. Rudra, you are not authorized to engage. You're in violation of a direct order. Stand down. Rudra, stand down! కొంతమంది పైలట్స్ ని కంట్రోల్ చేయడం కెన్ బి ఎ నైట్మేర్. ఆ విషయం పక్కన పెడితే హి వాజ్ ఎ పెయిన్ ఇన్ మై యాస్. నువ్వు అడ్వెంచర్స్ చేయడం ఇంకెప్పటికి ఆపుతావు అర్జున్? ఎయిర్ వారియర్స్ లైఫ్ ఇలాంటి రిస్క్ చాలా కామన్. సీ యు ఇన్ ది స్కైస్. నీకు అసలు భయం లేదా? భయం ఎందుకు? రేడార్లో నువ్వు ఉన్నంత వరకు నాకేమవుతుంది? ఫిబ్రవరి 14, 2019 మనం మౌనంగా ఉన్న ప్రతిసారి వాళ్ళు దాని చేతగానితనంగా భావించాడు. అలాంటి టెర్రరిస్ట్ 100 కిలోల ఆడిక్స్ తీసుకొచ్చి 40 మంది జవాన్లు చంపేస్తామని ఏం చేయలేము అసలు. ఓడిపోవడం అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చరిత్రలోనే లేదు. ఆకాశం రంగు మార్చడానికి మీరందరూ సిద్ధమేనా? మనం చేయబోయే మిషన్ పేరు ఆపరేషన్ వ్యాలంటైన్. లోకంతో ఒక్క హిందుస్థానీ కూడా తిరిగి వెళ్ళడానికి వీలేదు. హిందుస్థాన్ పీక తెగే సమయం వచ్చింది. రుద్ర, నువ్వేం చేయాలనుకుంటే అది చేయి. But do not let those bastards into my country. Copy that. Chal, let's go finish them. Someone shoot him down! ఏం జరిగినా సరే చూసుకున్నాం. రేడార్లో నువ్వు ఉన్నంత వరకు నాకేమవుతుంది? అసలు అదిరిపోయింది కదా, బాడీలో ఒకటేసారి వైబ్రేషన్ వచ్చింది అసలు అది చూస్తుంటే కదా. వ్యాలంటైన్ అసలు దేశం మీద ఉన్న ప్రేమ అని చెప్పకనే చెప్పారు. దీంట్లో నిజమైన కథ అని ఎందుకన్నారో ఇప్పుడు నాకు అర్థమైంది. ఫిబ్రవరి 14 ఒక 5 years బ్యాక్ అనుకుంటా, 2019లో పుల్వామా అటాక్ అనేది జరిగింది. గందులా మన సోల్జర్స్ 40 మంది చనిపోయారు. దాని తర్వాత అసలు ఏమైంది అనేది స్టోరీలో మొత్తం ఉన్నట్టుంది. అసలు ఎట్లా అటాక్ చేసారు అనేది స్టోరీలో మొత్తం ఉంది. అసలు ఇట్లాంటి నిజమైన కథలు మన జనాల ముందు తీసుకొచ్చిన డైరెక్టర్ ప్రతాప్ సింగ్ జీకి నా సలాం. అసలు ఇంకా వరుణ్ తేజ్ అంటావా, ఇట్లాంటి స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేసుకొని తీసిండు చూడు. అసలు ఆయన ఉన్న గట్స్ కి అసలు నిజంగా అసలు ఏం చెప్పాలో అర్థమైతలే. అద్దర కొట్టేసిండు కదా, మాటలు వస్తలే అసలు. అందుకేనేమో అసలు ప్రతి ఒక్క సీన్ లో, ప్రతి ఒక్క డైలాగ్ లో, ఒక్కొక్క చోట అసలు ఆ దేశం మీద ఉన్న ప్రేమ, కసి అన్ని చూపించేసారు అనుకుంటా ఈ సినిమాలో. ఇంకా మ్యూజిక్ అంటారా, మిక్కీ జే మేయర్ కొట్టిండు అసలు. వందే మాత్రం సాంగ్ అనేది అబ్బబ్బబ్బబ్బబ్బా, అది వింటుంటే అసలు ఒకటేసారి గూస్ పింపుల్స్ వచ్చేసినాయి. అసలు ఏమి అర్థం అవుతలేదు. నిజంగా నేను కూడా ఒకసారి అందులోకి వెళ్ళిపోయినా, నేను కూడా ఒక సోల్జర్ లాగా ఫీల్ అయినా. అంత బాగా చూపించిండు అసలు, మస్తు అనిపించింది నాకైతే. అవును, ఇంత ట్రైలర్ని చూసిర్రా? చూడకపోతే జల్దీ పోయి చూడరి. ఇట్లాంటి నిజమైన కథలు అందరు చూడాలి. ఎందుకంటే మన దేశం కోసం మన సోల్జర్స్ ఎంత కష్టపడిరు అనేది తెలియాలి. సో అందరు చూడండి. అట్లనే చూసినాక ఏమనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.
అదొక గంట ఉంటది, అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.